క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరు బాగున్నారండి. వాక్యం చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారుడితో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాడు. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపులను ఒకడు నీ ఎడమ వైపులను కూర్చుంటూ సెలవిమ్మని ఆయనతో నేను ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతట్లో నడిపించండి, మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాఠం పేరు ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తల్లిదండ్రులు పిల్లల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దేవుడు పిల్లల్నిచ్చింది మిమ్మల్ని ప్రేమించి వారిని ఏమిచ్చారు? బహుమానాలు ఇచ్చారు. పిల్లలు ఎవరనంటే దేవుని బహుమానం. మనకి దేవుడిచ్చిన ఆ బహుమానాలని ఎలా చూసుకోవాలి, వాళ్ళ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు వివాహానికి అప్పుడు వివాహం అయ్యేటప్పుడు కొంతమంది గిఫ్ట్లు తెస్తారు. కొన్ని సందర్భాల్లో పుట్టినరోజు కానీ ఇటు గిఫ్ట్లు తెస్తారు. తీసుకొచ్చిన ఆ గిఫ్ట్ని ఇచ్చినప్పుడు దాన్ని ఎక్కడో అక్కడ పడేస్తే వాళ్ళు వచ్చి చూసినప్పుడు అది ఆ బయట ఆ మూలో ఎక్కడ ఉందనుకోండి, చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? నేను ఎంతో ఇష్టపడి వీళ్ళ గిఫ్ట్ తెస్తే వీళ్ళు బయట పడేసి మూల పడేసి దాన్ని అట్ట పడేశారు అనుకుంటారు, బాధపడతారు. అదే తీసుకొచ్చిన ఆ గిఫ్ట్ని జాగ్రత్తగా అక్కడ కనపడే విధంగా శుభ్రంగా భద్రంగా అక్కడో లేకపోతే ఎక్కడ ఒక మంచి చాటు పెడితే చూడంగానే ఏమనుకుంటారు? ఆహా, నేను తెచ్చిన ఆ గిఫ్ట్ని భలేగా పెట్టుకున్నారే చక్కగా అని ఆనందిస్తారు. ఇక్కడ దేవుడు కూడా అంతేనండి. దేవుడు గర్భఫలాలను ఇచ్చినప్పుడు ఆ బహుమానాన్ని ఇచ్చినప్పుడు ఆ బహుమానాన్ని నీవు భద్రంగా చేయాలి. అంటే జాగ్రత్త చేయాలి. ఎలా జాగ్రత్త చేయాలి అని అంటే, చిన్న వయసులోని పిల్లలు ఏదైనా తింటున్నారు అని అంటే అది వాళ్ళకి హానికరమైనది అయితే ఇది వద్దు అని చెబుతారు. అదే ఎవరానికి వచ్చిన తర్వాత వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతుంటే, లోకాశలకు వెళ్ళిపోతుంటే చెప్పే విధంగా లేరు. అందుకనే దేవుడు బహుమానాలు ఇచ్చిన తర్వాత తల్లిదండ్రి వారి విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గ్రంథంలో రాపించారు. ఏమని రాపించారు అని అంటే, ప్రసంగి 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెబుతారంటే, నీ బాల్య దినములందే సృష్టికర్త స్మరణ జరగాలి అని చెప్తున్నారు. అంటే బాల్యంలో వేసిన పునాది అది ఎప్పటికీ కూడా పోదు. తర్వాత ఏమని చెప్తున్నారంటే, సామెతల గ్రంథం 22:6లో బాలురు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడన్న కాడ పుట్టినోట్లో కింద చూస్తే వృద్ధుడయ్యే వరకు. అంటే బాల్యంలో నేర్పే మాట వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చే వరకు కూడా తొలగిపోరు. ఇప్పుడు పిల్లలకి స్కూలుకు పంపించినప్పుడు ఆలు ఆ నేర్పుతారు.
ABCD నేర్పుతారు. 1 2 3 అట్లా నేర్పుతారు. ఇలా నేర్పినప్పుడు ఎప్పుడు నేర్పుతున్నారు? అవి చిన్న వయసులో నేర్పుతున్నారు. వీళ్ళు అలా 10th క్లాస్కి వెళ్ళినా, ఇంటర్మీడియట్కి వెళ్ళినా, పై తరగతులకు వెళ్ళినప్పుడు వాటిని మర్చిపోతున్నారా? మర్చిపోరు. ఎందుకనంటే చిన్న వయసులో నేర్పారు. ఇప్పుడు పెద్దవాడు అయినప్పుడు ఇప్పుడు మనం ఏడే అక్కని చెప్పి ఏడే అక్కం వచ్చా? ఇప్పుడు ఏడే అక్కం చెప్పమని ఎవరన్నా మనకు ఒకసారి చెప్పారు. ఇదిగో ఏడే అక్కం నాకు మళ్ళీ నేను వచ్చిన తర్వాత నాకు చెప్పాలని చెప్పారు. మనం తిప్పి మళ్ళీ వాడు వచ్చినప్పుడు ఆ ఏడే అక్కం చెబుతావా? అసలు వచ్చిద్దా? అసలు గుర్తుండిద్దా? అదే పిల్లగా చెప్పుండి టక్కని చెప్పేస్తారు. ఎందుకంటే ఆడ బ్రెయిన్ అంత స్పీడ్గా అంత ఇదిగా ఉండింది. పెద్దలు చెప్పాలంటే పెద్దోళ్ళు చెప్పాలంటే చెబుతారా? చెప్పలేరు, మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోరు, అలా గుర్తుండిపోయింది. అందుకనే దేవుని మాట చిన్న వయసులోనే వాళ్ళ మైండ్కి ఏం చేయాలి? ఎక్కించాలి. వాళ్ళకి చెప్పాలి. లోకస్వార్త 2:52 యేసు జ్ఞానమందును వయసులందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాలి. అవన్నీ ఎప్పుడు నేర్పాలనంటే బాల్యంలోనే నేర్పాలి. ఇప్పుడు మొక్క ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలి? అది అటుపోతున్నా ఇటుపోతున్నా తిన్నగా గడితే తిన్నగా పోయింది. అదే ఇప్పుడు ఆ మొక్క పెద్దదయింది, ఇంత అయ్యింది, ఇప్పుడు అది అటు పోయింది లేదా ఇటు పోయింది, దాన్ని తిన్నగా తీసి కట్టాలని కడతామా? వచ్చిద్దే? రాదు. అందుకనే బాల్యంలోనే వారిని ఏం చేయాలనంటే బాల్యంలోనే వారికి నేర్పాలి. హన్నాకి దేవుడు బహుమానం ఇచ్చిండు కుమారుని. పాలు మరవటమే ఆలస్యం. తీసుకుపోయి ఎక్కడ పెట్టింది? ఏలి ప్రవక్త చేతిలో పెట్టేసింది. పాలు మరవంగానే తీసుకెళ్ళిపోయింది. నాకు ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చిండే అని గారాబం చేయలా, తీసుకెళ్ళి సేవకుని దగ్గర ఉంచేసింది. ఎప్పుడైనా కానీ దేవుని సేవకుని దగ్గర పిల్లలు ఉంటే వాళ్ళు ఎలా ఉంటారనంటే వాళ్ళు చాలా బాగుంటారు. ఎందుకనంటే సేవకుడు చెప్పేది దేవుని మాట. సేవకుని దగ్గర ఉంటే వేరే ఏమీ కూడా రావు. సేవకుని దగ్గర ఉంటే పాపైనా బాబైనా వాళ్ళకి ఏం నేర్పుతారు? దేవుని మాటలే నేర్పుతారు. ఇప్పుడు తల్లి అక్షయ ఉంది, పాట పాడింది. ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిద్ది. ఎప్పుడు ఏ సందర్భంలో నేను మోకాళ్ళు వేసినా పక్కనే మోకాళ్ళు వేసిద్ది, ఇలా పెట్టిద్ది, ప్రార్థన చేసిద్ది. తర్వాత ఏమన్నా తినేటప్పుడు నేను ఇలా పెట్టి ప్రార్థన చేస్తా కాబట్టి ప్రార్థన చేసి ఇలా పెట్టి ఆమేన్ అని ప్రార్థన చేసిద్ది. ఇంకా పాట పాడేటప్పుడు తప్పడ కొట్టిద్ది, పాట పాడిద్ది. ఇవన్నీ ఎలా నేర్చుకుంటుందంటే అక్కడ మేము ప్రతిదినం చేస్తున్నాం కాబట్టి చూసి నేర్చుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా ప్రతిదినము కూడా కొన్ని సార్లు ఏం జరుగుతుందో లేకపోతే కొన్ని సార్లు కదండి, అక్కడే చెబుతున్నాను. ప్రతిదినం మేము సినిమాలు సీరియల్ చూస్తున్నాం అనుకోండి, వాళ్ళు కూడా అయ్యే చూస్తారు. ఇప్పుడు ప్రతిదినము మేము అరుచుకుంటున్నాం అనుకోండి, లేకపోతే బూతులు మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు కూడా అవే మాట్లాడతారు. ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అదే చేస్తారు పిల్లలు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, యోహాను సువార్త 5:19 యేసు వారికి ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చిన ఏమని? తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినా అదే గాని తనంతట తాను ఏది కూడా చేయడు అని. అంటే అక్కడ సందర్భం ఏంటంటే తండ్రైన దేవుడు ఎలాగైతే చేశారో, ఎలాగైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ అలాగే చేశారు. బైబిల్ గ్రంథంలోని ఎంతోమంది పిల్లల విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తీసుకోకుండా ఉన్నోళ్ళు ఉన్నారు. తీసుకున్న వాళ్ళ జీవితాలు బహుగా ఫలించినాయి. అలా తీసుకెళ్ళి సేవకుని దగ్గర ఉంచినప్పుడు
సమూయేలు గారు రాజులను అభిషేకించేంత వరకు వెళ్ళింది. ఎవరో సౌలుని, తర్వాత దావీదు గారిని, వీళ్ళందరిని అభిషేకించేంత వరకు సమూయేలు గారు వెళ్ళారు. కారణం ఏంటంటే దేవుని సేవకుని దగ్గర పెరిగింది అనమాట. ఈ తల్లి ఇక్కడ కనబడుతున్న తల్లి ఎవరు? జెబెదయి కుమారుల తల్లి. వీళ్ళేమి పిల్లలు కాదు, వీళ్ళు ఎవరనంటే వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులే. వాళ్ళిద్దరిని ఇలా పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళింది ఆ తల్లి? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకెళ్ళి ఆమె చెబుతున్న విషయం, అయ్యా ఒకడు నీ కుడి వైపులను ఒకడు నీ ఎడమ వైపులను కూర్చుండ సెలవు అయ్యారు అడుగుతూ. ఎక్కడ? పరలోకంలో, ఇక్కడ కాదు. పరలోకంలో అలా సెలవు అలా ఉంటే అక్కడ నిత్యము కూడా ఆనందం, సంతోషం ఉంటుంది. తల్లి తండ్రి పిల్లల విషయాల్లో నా పిల్లలు నిత్యం ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. ఈ లోకంలోని నీ పిల్లలు ఆనందంగా సంతోషంగా ఉండాలని అంటే ముందు వారిని దేవుని యందు, దేవుని యొక్క భయభక్తుల్లో పెంచాలి. దేవుని మాటలు వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు మా మాట వినట్లేదండి, స్టేజీ దాటిపోయింది అని అంటే ఇక్కడ ఈ తల్లి కూడా వాళ్ళిద్దరిని ఎక్కడ తీసుకెళ్ళింది? యవనస్తుల్నే తీసుకెళ్ళి అడుగుతున్న సందర్భం. ఎందుకని మన మాట వినట్లేదు పిల్లలని అంటే మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళు కూడా అదే చేస్తారు. అస్తమానం వారు అస్తమానం బూతులు మాట్లాడు, అస్తమానం గొడవలు పెట్టుకో, వాళ్ళు కూడా ఏ చేస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ లక్షణాలు అని అంటే మనం చూసే వాళ్ళు నేర్చుకుంటున్నారు, తల్లిదండ్రులను చూసే వారు నేర్చుకుంటున్నారు. వారి విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా ఒక ప్రమాదం జరిగిందంటే పాప అయినా బాబు అయినా అటు నుంచి వస్తున్నారంటే, అటు రావాలంటే, అక్కడికి వెళ్ళారంటే, ఇంకా రాలేదంటే అమ్మో అసలు ఎంత టెన్షన్ పడతారు, ఎంత బాధపడతారు. ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళారని ఎంతగా ఆలోచించే నీవు, నీ కుమారుడు నీ మాట వినకుండా నీ కుమార్తె అయినా బయటికి వెళ్ళి నీ పిల్లలు ప్రసంగి 7:17 అధికముగా దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగి తన కాలానికి ముందే వెళ్ళిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఎంత అసలు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు తల్లిదండ్రులు. కానీ వాళ్ళు జాగ్రత్త ఉండాలి అని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటావు, కానీ వారు సరైన మార్గంలో ఉండాలి, క్రీస్తు మార్గంలో ఉండాలనేది మాత్రం ఈ రోజున తీసుకోవట్లేదు. ఈ రోజున చూడండి, పిల్లలు ఎక్కువగా ఫోన్కి అలవాటైపోయి ఆ ఫోన్లోని వ్యర్థమైన అసభ్యకరమైనవన్నీ చూస్తున్నారు. అంటే పిల్లలుగా ఇవ్వటం వలన ఎక్కువగా జరిగే విషయం ఎలా జరుగుతుందనంటే, చిన్న వయసులో ఇచ్చావంటే, ఇంత వయసులో ఇచ్చావంటే వాళ్ళకేం తెలియదు. ఇంత వయసులో ఇచ్చావంటే కొంచెం తెలిసిద్ది, ఇంత వయసు వచ్చిన తర్వాత ఇవ్వాలంటే ఇంకొద్దిగా అర్థమైపోయింది. ఇప్పుడు చిన్న పిల్లలే ఎంతమంది 9-10 సంవత్సరాల పిల్లలకే ఈ ఫోన్ చూడటం వలన ఆ ఫోన్లో వాడు ఏం పెడతారంటే ఒక ఛానల్ పెట్టి ఆ ఛానల్లోని స్త్రీల ఫోటోలు, నగ్నమైన ఫోటోలు, నగ్నమైన వీడియోలు అవన్నీ పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు పెడతారంటే వాళ్ళకి అవి చూసి వాళ్ళకి సబ్స్క్రైబర్లు పెరగాలి, యూజ్ పెరగాలి, వాళ్ళకి ఏం రావాలి? డబ్బులు రావాలి. అది వాళ్ళు పెట్టేసుకుంటారు. ఎంతో మంది వ్యర్థమైనవి పెడుతున్నారు, దేవుని పెడుతున్నారు. ఇప్పుడు అలా చూసే సందర్భంలో మొన్న ఒక ఆమె చెబుతుంది, ఇలా ఫోన్ రీల్ ఇలా చూసేటప్పుడు ఇలా చూస్తారుగా, అప్పుడు మీ వాక్యం వచ్చిందండి అని చెప్పిన. ఎవరు చూస్తున్నారు? అలా బాబు చూస్తుంది, చిన్నపిల్లవాళ్ళండి. చూస్తూ ఉంటే ఇట్టా అంటుంటే అందులో నా వాక్యం, నేను చెప్పిన వాక్యం వచ్చింది. అంటే ఇప్పుడు నేను అందులో రీల్స్ పెడుతున్నాను కాబట్టి వాళ్ళు చూసేటప్పుడు వచ్చింది. అదే ఇంకా ఎన్నో పెడుతుంటారు, వ్యర్థమైనవన్నీ కూడా పెడుతుంటారు, మంచి పెడుతుంటారు. వీళ్ళు ఇలా చూసే సందర్భాల్లో ఇప్పుడు
పిల్లలకి చాలా మంది చాలా తెలివిగా ఉంటారు. ఇప్పుడు వాక్యం వచ్చింది అనుకోండి, ఇట్లా పైకి అంటారు. ఏదన్నా ఎగిరేది డ్యాన్స్ వచ్చింది అనుకోండి, అట్లా చూస్తారు. ఈ సందర్భాల్లో ఒక నగ్నమైన అమ్మాయి ఫోటో వచ్చింది అనుకోండి, ఒక వీడియో వచ్చింది అనుకోండి, ఆమెకు వస్త్రాలు లేకుండా ఉన్న ఫుడ్ వచ్చింది అనుకోండి, వీడు ఏం చేస్తారో తెలుసా, ఒకసారి చూస్తారో ఇట్లా పైకి అనుకోండి, మరలా అటు చూసుకుంటా వెంటనే బ్రెయిన్ ఏమైపోయిందంటే మరలా అదే చూడాలనిపించింది. వెంటనే మరి కిందకి లాగుతారు. చూసి కాసేపు అట్లా చూసి ఈలోపు అందులో ఏం కనపడతాయి, ఆ అమ్మాయి తర్వాత అందులో ఇంకా ఉంటే అబ్బాయి గారు ఉన్నారనుకోండి, ముద్దులని లేకపోతే ఇవన్నీ చెత్త ఇవన్నీ చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వాడు చూసిన తర్వాత జరిగే విషయం ఏంటంటే, వాడు అవి చూసి తర్వాత వాడికి ఆలోచన వచ్చి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారో, ఒక అమ్మాయిని చూసి నేను కూడా ఫోన్లో ఎట్ట చేశారో అట్ట చెయ్యాలనుకున్నాను. అలా అనుకున్నప్పుడు ఈ ఆడపిల్లకి కన్నా ఈ ఇష్టం లేదనుకోండి, ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి కానీ ఇష్టం లేకపోతే ఏం చేస్తారో, బలవంతంగా ఎప్పుడు దొరికిద్దని దొరికినప్పుడు బలాత్కారం చేస్తారు. అదే విషయం బైబిల్ గ్రంథంలో జరిగింది. ఆదికాండం 34వ అధ్యాయంలోనే ఎవరు కనపడతారంటే దేనా కనపడతారు. యాకోబు లేయా కుమార్తె. 12 మంది తర్వాత ఒక్క కుమార్తె. అసలు ఎట్ట పెంచుంటారంటావు? అల్లారు ముద్దుగా పెంచుంటారు. ఈ రోజున పిల్లలని సరైన రీతిలో పెంచకపోతే వాళ్ళు ఏం జరుగుతుందనంటే చాలా ప్రమాదం జరిగిద్ది. ఎలాగంటే ఇప్పుడు ఇంత అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయిని ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ పాప దీనా ఏం చేసిందంటే, దీనా యాకోబు గారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతూ ఉండేవారు. ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో అబ్బాయిని చూడాలనుకునిద్దా? చూడాలనుకోదు. తన ఫ్రెండ్స్ అంటే ఎవరన్నా స్త్రీలు ఉన్నారేమో, ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కానీ అలా చూద్దామని ఊర్లోకి వచ్చింది దేన. వచ్చినప్పుడు హమ్నోన్ అనే అసలు ఆ విషయం చూడండి ఒకసారి, అది ఎవరు అన్నది క్లారిటీ వచ్చింది. ఆదికాండం 34వ అధ్యాయం 34వ అధ్యాయం చూడండి, ఫస్ట్ లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళిన. ఎవరినంట? కుమార్తెను చూడవెళ్ళింది. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. చూశారండి? అంటే ఇక్కడ ఆ కుమార్తె ఎవరైనా కుమార్తెలు ఉన్నారని చూడటానికి వెళ్ళింది. కానీ దేవుని భయం లేని ఒకడు ఏం చేసిండు, ఆ అమ్మాయినే పట్టుకొని ఒక్కదే వెళ్ళింది, పట్టుకొని ఆమెను అవమానపరిచి ఆమెతో శయనించింది. ఇప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రి అన్నలో వీళ్ళు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఈ అధ్యాయం మొత్తం చదవండి, జరుగుతుంది. ఇప్పుడు మనం బండి మీద వెళుతూ ఉంటే ఎదుటున్నోడు కూడా మంచికి రాకపోతే జరిగే విషయం ఏం జరుగుతుంది? ఒక ఆయన బండి అలా పెట్టుకొని నిల్చున్నాడు, ఇంటికి ఫోన్ చేద్దామని ఫోన్ తీసి ఫోన్ చేస్తాడు పక్కన పెట్టుకొని. ఎరగమాల బాగా తాగి ఒకడు వచ్చేసి ఏం చేసిండు, బండి గుద్దిచ్చిండు, తగిలిచ్చిండు. తగలంగానే ఈ తాగినోడు అటు పడ్డాడు, ఆడికి సోయలేదు, బాగా దెబ్బలు తగినాయి. ఈ మంచుకున్న ఆయనకు కూడా దెబ్బలు తగిలి లోపల ఎముకలు ఇవి తగిన ఇరిగి. చూసారా? ఇతను తప్పు ఏమైనా ఉందా? ఆయన పక్కన పెట్టుకొని నుంచున్నాడు, ఫోన్ మాట్లాడతాడు. చూసారా? ఇక్కడ జరిగే విషయం కూడా అదే. నువ్వు ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా పెంచినా కానీ ఎదుటున్న వాళ్ళు, లోకంలో ఉన్న పిల్లలు, మగపిల్లల్ని ఎలా పెంచాలి?
దేవుని యందు భయభక్తుల్లో పెంచకపోతే చాలా ప్రమాదం. అందుకనే బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఎక్కువగా ఎవరికి చెప్పింది అని అంటే మగపిల్లలకే చెప్పింది. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు అని చెబుతూ ఉంది. ఇప్పుడు దేనా వెళ్ళింది ఆ విధంగా ఆ షెకెమన్న ఆయన అలా చేశాడు. అలా చేసిన తర్వాత ఆమె జీవితం ఇదైపోయింది. ఇప్పుడు అల్లారి ముద్దుగా పెంచుకున్న వారు ఊరుకుంటారా? వాళ్ళకి బలం అంటే జనం ఉన్నారు కాబట్టి, యాకోబు గారికి కుమారులు 12 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళలోని కొంతమంది వచ్చేసి వీడేం చేశారంటే ఆ అమ్మాయిని అలా చేసిన తర్వాత ఆ అమ్మాయి మీద మనసు పడ్డది. ఈయనకి మనసు పెట్టుకొని నేను ఆమెను చేసుకుంటాను అని వచ్చిండు. సరే, అయితే మరి కూతురు జీవితం ఇలా అయింది కాబట్టి ఆ తండ్రి ఏం చేశాడంటే యాకోబు గారు మీరు సున్నతి చేసుకుంటే ఇస్తానని చెప్పారు. సరే, వాళ్ళు ఏం చేశారంటే సున్నతి చేసుకున్నారు. అయినప్పటికే కూతురుకి అలా జరిగిందంటే, ఆడపిల్లకి అలా జరిగింది అని అంటే ఆ తండ్రి తండ్రి సరే బాధపడ్డా సరే అన్నా కానీ అమ్మలు ఊకోరు. ఏం చేశారో తెలుసండి, అధ్యాయం మొత్తం చదివితే వాళ్ళు వెళ్ళి ఆ ఊరులో వెళ్ళి ఆ రాజుని ఆ షెకెముని ఆ అమ్మాయి మీద చేసినోడిని తర్వాత ఆ ఊరి వారిని పశువుని మొత్తాన్ని చంపేసి ఆ అమ్మాయిని తీసుకొని ఆ దేనాన్ని తీసుకొని వీళ్ళు వచ్చేసారు. చూసి అలా జరిగిన విషయం. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. అంటే ఇదే. చూశారంటే సంతోషంగా లేదు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా పిల్లల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నా పిల్లవాడు బయటికి వెళ్తుండంటే అసలు ఎక్కడికి వెళ్తుండో, ఎవరి దగ్గరికి వెళ్తుండో, ఏం చేస్తుండో, ఏదన్నా పని ఉంటే వెళుతున్నాడా, పనికి మాలిన చోటకి వెళ్తున్నాడా, లేదా పనికొచ్చే పనులు చేస్తుండా, లేకపోతే వ్యర్థమైన చోటకి వెళుతున్నాడా అని తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకోకపోతే పిల్లల జీవితాలు పాడైపోతాయి. ఆ తర్వాత వాళ్ళు దేనికన్నా లోకంలో బానిసలైపోతే, మందుకు కనెక్ట్ అయ్యి మందుకు బానిస అయిపోయి, లేకపోతే అమ్మాయిలకి ఇది అయిపోతే ఏం జరుగుతుందో తెలుసండి. మందుకు బానిస అయిన వాడు తమ దేహాన్ని పాడు చేసుకుంటాడు. అమ్మాయికి కానీ ఇదైపోతే ఏం చేస్తారు? ఇక్కడ ఇదే పరిస్థితి జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలా మందిని చేసే విధానం ఏం చేస్తున్నారనంటే ఆడి మెడకే ఏంటది గుదిబండ అంటారు. అంటే అసలు ఆ మాటలు చూడండి. అంటే ఇప్పుడు బాగా తాగేవాడు తిరిగేవాడు వివాహమైన తర్వాత మారతరా? ఇప్పుడు అలా ఉన్నవాడికి నువ్వు వెయ్యో చెప్పి వివాహం చేస్తే వచ్చే అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయిని ఎంత అల్లారి ముద్దుగా పెంచుతారు. ఇప్పుడు వివాహం అయిన తర్వాత జరిగే విషయం ఏంటో తెలుసండి. ఇది చేసే ప్రవర్తనకే ఇటు ఎవరు బాధపడతారు? ఈ అమ్మాయి బాధపడిద్ది. తర్వాత ఇక్కడున్న ఆ అబ్బాయి వాళ్ళ తల్లి తండ్రి వాడు బాధపడతారు. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అటు తల్లి తండ్రి వాళ్ళు బాధపడతారు. అసలు ఏ విధంగా ఉందో చూడండి. అంటే తల్లి తండ్రి అన్ని సరైన రీతిలో పెంచకపోతే, భయభక్తుల్లో పెంచకపోతే జరిగే ఎంతమంది బాధపడుతున్నారు? ఇప్పుడు నిత్యం ఈ అమ్మాయికి సంతోషం ఉండదు, అటు ఆడకుండదు, ఇటు ఏడకుండదు, ఈ తల్లిదండ్రులను చూడండి ఎంత భయంకరం. అందుకనే గ్రంథం చెబుతుంది కదా, వాడు చిన్న వయసులో ఉన్నప్పుడే వాడికి నేర్పాలి, గ్రంథాన్ని నేర్పని. ఈ గ్రంథాన్ని కనుక పట్టుకొని ఈ గ్రంథం చెప్పినట్టు నువ్వు ఈ వాక్యానుసారంగా నడిస్తే, వాళ్ళని పెంచితే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసండి. నీటి కాలువన ఉన్న మొక్క ఎలా ఫలిస్తుందో అలా ఫలిస్తే వాళ్ళ జీవితాలు. వాళ్ళు చక్కగా చదువుకుంటారు, జాబులని, తర్వాత వాళ్ళు వివాహమైన తర్వాత అమ్మాయిని చక్కగా చూసుకుంటారు, తర్వాత నిన్ను చక్కగా చూస్తారు, అంత జీవితము నెంబర్ 1గా ఉంటుంది. ఇవన్నీ కాకుండా వాళ్ళని ఎలా పడితే అలా వదిలేస్తే రేపొద్దున నిన్ను చూడరు. ముందు అది గుర్తుపెట్టుకోండి.
నిన్ను చూడరు. వాడికి బానిస అయిపోయి లోకాశలకు వెళ్ళిపోయిన వాడు నిన్ను చూడడానికి డబ్బులుండవు, ఏం చేయాలో తెలియదు, ఇంక నిన్ను ఎలా చూస్తారు? నిన్ను చూడరు. అర్థమవుతుందండి? దీని అంతటికీ కారణం ఎవరు అని అంటే తల్లిదండ్రి. ఈ తల్లిదండ్రి దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని ఆ తర్వాత ఆ పిల్లలకు నేర్పితే వాళ్ళు ఎలా ఉంటారు? దినదినం ఫలిస్తారు. పిల్లల జీవితాలు ఫలించాలన్నా అవి తల్లిదండ్రుల చేతిలోనే ఉన్నాయి, పాడవాలన్నా వాని చేతిలోనే ఉన్నాయి. యోబు నిత్యం లేచి పిల్లల నిమిత్తం పిల్లల నిమిత్తం ప్రార్థన దహన బలులు అర్పించాడు. స్త్రీ రేయి మొదటిజామున లేచి పిల్లల కోసం నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాలంట, ప్రార్థన చేయాలి. అలాంటి తల్లులు ఏడ కనపడుతున్నారండి? ఈ రోజున పిల్లల నిమిత్తం ప్రార్థన చేసే తల్లులు ఉన్నారా? వీళ్ళే ప్రార్థనకి వెళ్ళరు. ఇంకా వాళ్ళకేమి నేర్పుతారు? ఉదయం లేకటంతోనే ఏంటి పని, తర్వాత మరలా వచ్చి రాత్రులు సినిమాలు సీరియల్ చూడటం, ఇక మరలా అయిపోయింది జీవితం. ఇక ఇలా పట్టించుకునే పని లేదు. వీళ్ళు స్కూల్కి వెళ్ళి ఏం చదువుతున్నారన్నది తెలుసుకునే పని లేదు, వాళ్ళు స్కూల్లో ఎలా ఉన్నారన్నది తెలుసుకునే పని లేదు. ఏ ఒక్కటి కూడా తల్లిదండ్రి ఈ రోజున బాధ్యత లేకుండా పిల్లల విషయాల్లో ప్రవర్తిస్తున్నారు. ఆ పిల్లవాడు చదువుతున్నా లేదా, మంచి ప్రవర్తన కలిగి ఉన్నా లేదా అనే విషయాలు ఈ రోజున తల్లిదండ్రులు నేర్చుకోవట్లా. ఆడు స్కూల్కి వెళుతుండో వాడు సరైన ప్రవర్తన లేదు, ఆ పిల్లవాడు బూతులు మాట్లాడుతున్నట్టు ఎక్కడ నేర్చుకున్నాను ఎప్పుడన్నా తల్లిదండ్రులు అడిగారా? నా పిల్లవాడు ప్రవర్తన సరిగా లేదని వాళ్ళు చెబుతున్నారు అంటే ఈ ప్రవర్తన సరిగా లేకపోతేనే కదా వాడు చెబుతుంది. అందరి గురించి మరి చెప్పట్లేదే, ఓన్లీ నా పిల్లవాడి గురించి ఇలాంటి మీ పిల్లవాడి ప్రవర్తన సరిగా లేదని చెబుతున్నారు. పక్కవాడి పిల్లవాడి ప్రవర్తన మరి ఆ పిల్లవాడి గురించి చెప్పరే అనే విషయం తల్లిదండ్రులు తెలుసుకోరు. మీ పిల్లోడు సరిగా ప్రవర్తన లేదంటే నా పిల్లోడు అంత మాట అంటారా, నా పిల్లోడు అంటే నచ్చట్లేదు, నా పిల్లోడు అంటే ఇలా గిట్టట్లేదు అని అసలు ఎన్ని మాటలు మా ఇక గొడవే కాడ. ఆయన పిలిచి ఎరా ఏం మాట్లాడినవని అడిగితే అప్పుడు చెబుతారు. అర్థమైందండి? అలా అడిగినప్పుడు వాడు చెప్పినప్పుడు అయ్యా అలా అనకూడదు అయ్యా అని చెప్పాలి. ఇంకా విపరీతంగా అలాగే చేస్తున్నాడు అనుకో, అప్పుడు బెత్తం వాడాలి. ఇలా పిల్లల జీవితాలు పట్టించుకోకుండా తల్లిదండ్రులు వదిలేయటం వలనే పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. వాళ్ళు ఎదిగిన తర్వాత లోకాశలకు వెళ్ళిపోతున్నారు. వివాహాలైన తర్వాత సంతోషం లేదు. ఇవన్నిటికీ కారణం ఎవరేనంటే తల్లిదండ్రి. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, పిల్లల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి నీ పిల్లలకు చెబితే వాళ్ళు అవే మనసులో పెట్టుకొని ఫలిస్తారు. యవన ప్రాయానికి వచ్చినప్పుడు, యవన ప్రాయం కాదండి, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత తొలగిపోరు. 119వ కీర్తనలో చెబుతారు, యవనస్తులు పాపం చేయకుండా ఉండుటకు ఎలానంట, నీ వాక్యములో హృదయంలో ఉంచుకుని బట్టే, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం బట్టే వాళ్ళు పాపం చేయరంట. అర్థమైందండి? ఎన్నో పుట్టినరోజులకు ఎన్నెన్నో రకరకాలుగా ఇస్తూ ఉంటారు. ఇదిగో నాయన ఈ పుట్టినరోజుకి ఇదిగో ఈ గ్రంథాన్ని ఇస్తున్నా, దీన్ని చదువుకో నాయనని ఎవరన్నా ఇచ్చారా? ఏవెవరో వాళ్ళకి రకరకాల అన్నీ ఏయో ఇస్తూ ఉంటారు, కానీ దేవునిలోని మాత్రం పెంచరు. ఆదివారం వచ్చినా ఎక్కడన్నా కూడికి జరుగుతున్నా ప్రార్థనకి వెళ్ళు, క్లాసుకి వెళ్ళు, ప్రార్థనకి వెళ్ళు అని చెప్పే తల్లిదండ్రులు లేరు, తీసుకొచ్చే తల్లిదండ్రులు లేరు. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలండి, పిల్లల జీవితాలు దేవుడు బహుమానాన్ని ఇచ్చిండు. ఆ బహుమాన విషయాల్లో నిన్ను ఏం చేస్తారో లెక్క అడుగుతారు. నేను నీకు బహుమానం ఇచ్చిన ఏది బహుమానం అని అడుగుతారు. ఆ రోజున నువ్వేం సమాధానం చెబుతావు? అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుకు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.